పోయిన వారం మార్కెట్లో పాలకూర తీసుకొచ్చారు. పాలకూర అంటూ కొత్తిమీర చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? వస్తా వస్తా అక్కడికే వస్తా. పాలకూర పప్పు అయితే చేశాను. పాలకూర అస్సలు ఏం బాగాలేదు, అన్నీ హోల్సే ఉన్నాయి. అంటే ఆకు చీడబట్టింది అంటారు కదా, అలా ఉంది. అందులో కొంచెం మంచిది మొత్తం ఏరి 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 ఇంకా పాలకూర పప్పు అయితే చేశాను. అది తిన్నాక నెక్స్ట్ డే నుంచి మా వారికి మోషన్స్. ఎందుకు? నేను ఎప్పుడు పాలకూర పప్పు చేస్తాను, అది మేము తింటాము, ఇంట్లో అందరం బాగానే ఉన్నాం, మరి మా వారికి అలా అయింది. తర్వాత నుంచి అంటారు, ఆకుకూర కడిగినప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయొచ్చు కదా అంటారు. నేను సాల్ట్ వేసే అక్కడ కోసేపు పెడతాను. ఒక 30 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత వాటర్ అంతా వేరే స్టెయినర్లోకి అలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను నేను ఆకుకూరలు. కానీ అది మా వారు చూడకుండా అందులో ఉప్పు వేయాల్సింది, అది వేయాల్సింది అని అంటారు. ఇది పక్కకు పెడితే మనకి పాలకూర అయినా లేకపోతే తోటకూర అయినా ఏది కడిగినా ఉప్పేసి కడుగుతాం. మరి కొత్తిమీర ఏం పాపం చేసింది? కొత్తిమీరని ఎందుకు కడగరు? మీరు కడుగుతారా? నేనైతే ఇప్పుడే నేర్చుకుంటున్నాను. కొత్తిమీరలో కూడా సాల్ట్ వేసి అలా పక్కకు పెడుతున్నాను. ఎందుకంటే కొత్తిమీర ఇంత ఫ్రెష్గా ఉంటుంది, దానికి పురుగు పట్టడమే చూడలేదు నేను ఇంతవరకు. మీరు ఎప్పుడైనా చూసారా అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. అందుకనే మా వారి లంచ్ బాక్స్లోకి అయితే ఇలా సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అందుకనే కొత్తిమీర కట్ చేసి అందులో కొంచెం వేసాను. ఇంకా పిల్లల కోసం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. అందులో కూడా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. నిన్నటి నుంచే ఇది కొత్తిమీర నిన్నటి నుంచి యాడ్ చేస్తున్నాను. నిన్న కొంచెం తాగారు, ఇవాళ కొంచెం తాగారనమాట. ఇంకా దొరికినప్పుడే ఛాన్స్, ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం, ఉన్నప్పుడైనా వాడుకోవాలి కదా. ఈ వాటర్ అయితే అసలు రానే రావు, ఇదో పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. సీ ఆల్సో.